జానకమ్మ, రాధమ్మ, ఈ ఇంటి పెద్ద కోడలు, చిన్న కోడలు. నమస్కారం. కూర్చోండమ్మా. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అంతేనా? కతికితే అతకదనే నమ్మకం ఏమైనా ఉందా? అబ్బేబే, నాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి. చూడండి అమ్మా, మీ కాబోయే కోడల్ని చందన బొమ్మ. అమ్మాయి ఎంతవరకు చదువుకుందమ్మా? 8వ తరగతి వరకు అండి. చాలు, ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ ఎందుకు? అమ్మా, వంట పని, ఇంటి పని అన్ని వచ్చు కదూ? మాట్లాడమ్మా, నోటి ముత్యాలు రాలిపోవు. వచ్చండి. పాటలు ఏమైనా పాడతావా? ఎవరో పాట కచేరీలు చేయిస్తావా ఏంటి? లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పద్యాలు ఎందుకురా? కాంతమ్మ గారు, ఇంతకీ అమ్మాయి నచ్చినట్టేనా? నాకు నచ్చింది. అయితే ఇంకేం, వాడికి నచ్చింది అంటున్నాడు. మరి కట్నం? కాంతమ్మ గారు, నిజం చెప్పాలంటే పెద్దగా కట్నాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి. అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి అదే ఇస్తారో చెప్పండి. ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక 10,000 రూపాయలు ఇచ్చుకుంటాం. పర్వాలేదమ్మా, మన దగ్గర చాలా డబ్బుందిగా. అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు. సరే, పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అలాగే. నాయన, ఇంక వెళ్ళరామా? మంచిదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాయిస్తాను. అలా మా జానకి, వస్తాం. మంచిగా రాదా అమ్మా? త్వరలో ఇల్లాలవుతుంది.
ఆడపిల్లే అవుతుంది మా బుద్ధిగాడి పాలవుతుంది అది ఆడపిల్లే అవుతుంది బుద్ధిగాడి పాలవుతుంది ఆడపిల్లే అవుతుంది బుద్ధిగాడి పాలవుతుంది అన్నయ్య మూడన్నయ్య నా చిలక జలకాలు ఆడేస్తుంది నేను కూడా ఆడేసుకునేటి ఆశ అయ్యో 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 ఏమిటి 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 ఏంటి ఏమిటి వేషం వేసం కాదు చిలక సరసం సరసమే గుడి దొరకలేదా ఎవరైనా చూస్తే ఎవరన్నా చూస్తారనే కదా ఇక్కడికి వచ్చింది ఇదిగో మునిగేద్దారేటి మునిగే ఏమిటి పని ఇంకొక క్షణం అప్పుడు ఉండలేను చిలక చిలక నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే వచ్చిందా నాకంటే అందగడ దొరుకుతాడా ఇదిగో నాకంటే రచికుడు ఉంటాడా నేను రాయుడు గారి మహామంత్రినే మంత్రి అట మంత్రి కంత్రి ఇదో 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 ఇది ఇది ఇదో ఏ చిలక ఏయ్ 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 అమ్మా నాగమ్మ తల్లి నిన్ను 1000 కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి నీ మహిమ నాకు తెలుసు నా సంగతి నీకు తెలుసు తల్లి ఈ పుట్టని ఎలా పెంచుకుంటావో తల్లి నీదే భారం